ఆపరేషన్ కగార్ ఒక రాక్షసత్వానికి ప్రతీక, మానవత్వ రాహిత్యానికి ప్రతీక, నియంతృత్వానికి ప్రతీక. ఇది అత్యంత దుర్మార్గమైన, హేయమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్య. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము ఏరేస్తాం, చంపేస్తాం, నలిపేస్తాం, నల్లులనో చీమలనో దోమలనో మేము చంపేస్తాం అన్నటువంటి రీతిలో తోటి మానవులను ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా హత్యలు చేస్తామన్నటువంటి రీతిలో ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. దిస్ ఇస్ యాంటీ కాన్స్టిట్యూషన్, యాంటీ డెమోక్రసీ. ప్రజాస్వామ్య స్ఫూర్తే చర్చ. నువ్వు చర్చ చేద్దామంటే నేను చర్చ చేయను, నేను చంపుతా అని అంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? చాలామందిని ఫేక్ ఎన్కౌంటర్ల కింద దాదాపు 600 మంది అని అంటా ఉన్నాము. నాకు తెలిసి ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చనిపోయి ఉంటారు. అమాయకమైన గిరిజనులు. ఆ గిరిజనులు ఏం కోరుకుంటున్నారు? మా అడవులు మాకు ఉండనియండి, మా అమ్మల్ని స్వేచ్ఛగా బతకనియండి అంటే, లేదు లేదు మీ అడవులన్నీ అంబానీకి ఇస్తాం, అదానికి ఇస్తాం, లేకపోతే పెద్ద పెద్ద బడాబాబులకు ఇస్తాం, మైనింగ్ చేపిస్తాము అని చెప్పని వాళ్ళని వాళ్ళ చెల్లా చెదురు చేస్తూ ఆ జీవితాలను ఛిద్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.